సమరసింహారెడ్డి లాంటి చిత్రం రిలీజ్ అవ్వడమే కాకుండా మరోసారి ఆ సంచలనమైన విజయాన్ని అందరికీ గుర్తు చేస్తూ నేటి తరం ప్రేక్షకులకు కూడా అలరించడానికి రిలీజ్ అయితే అవబోతోంది కదా. దాదాపు 400కు పైగా థియేటర్స్లో విడుదలవుతూ ఉండడం విశేషమనేది చెప్పుకోవచ్చు. కర్ణాటక లాంటి ప్రాంతాలలో కూడా ఈ చిత్రానికి సంబంధించిన టికెట్స్ స్పెషల్గా డిజైన్ చేసి మరీ విడుదల చేస్తూ ఉన్నారు అక్కడి అభిమానులు. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. నాటి అభిమానులకైతే ఇంకాస్త హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తమ పిల్లలతో కలిసి మరోసారి థియేటర్‌లో ఎంజాయ్ చేసేలాంటి అవకాశం అనమాట. అంటే తమ తమ తర్వాతి తరం ప్రేక్షకులతో కూడా వాళ్ళు థియేటర్‌లో మరోసారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయడం అలాంటి అవకాశం కుదిరింది సమరసింహారెడ్డి చిత్రానికి. సో అభిమానులు మరి ఆ ట్రైన్ సీన్‌ని గానివ్వండి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ని గానివ్వండి, ఆ మూవీలోని సాంగ్స్‌ని మాత్రం ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో అనేది నాకు కాస్త క్యూరియాసిటీ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి నచ్చినటువంటి సాంగ్స్‌ని, సీన్స్‌ని రిపీటెడ్ మోడ్‌లో థియేటర్స్‌లోనే ప్లేయింగ్ చేయించి చూసేవాళ్ళ అభిమానులు. అలాంటి అభిమానం, అలాంటి ఎంజాయ్‌మెంట్ ఉండేదప్పుడు. మరి ఈసారి ఏం చేస్తారు? ఎలా జరుగుతుంది అవన్నీ అనేది కాస్త క్యూరియాసిటీ ఉంది. ఆ సాంగ్స్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారు మెయిన్‌లీ అని. సో నాకు కూడా చాలా ఫేవరెట్ ఈ ఆల్బమ్ వచ్చేసి. సో చూద్దాం మరి థియేటర్స్‌లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తామో మరోసారి థియేటర్‌లో చూసేటప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీకు మరో వీడియో ద్వారా షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.